హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, ఎర్ర రవ్వ ఉంటుంది కదండి, పెద్ద రవ్వ. అన్నవరం ప్రసాదం గట్రా చేస్తారు కదండి, గోధుమ రవ్వ. ఈ రవ్వతో ఉప్మా చేశానండి ఈరోజు. టిఫిన్ అండి. ముందుగా ఒక గ్లాసు పెద్ద రవ్వని నానబెట్టుకుంటానండి నేను. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే బాగుంటుందండి రవ్వ. ఇలా నానబెట్టుకొని డ్రైన్ చేసుకొని పెట్టుకుంటానండి ముందు. అలాగే తాలింపుకి క్యారెట్, మన ఇష్టం అండి. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఎన్నైనా వేసుకోవచ్చు కాయగూరలు. నేను క్యారెట్, బఠానీ తీసుకున్నానండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అండి, కావాల్సిన కారానికి తగ్గట్టు తీసుకున్నానండి. ఇక పోపు అండి, ఆవాలు, మినపప్పు, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, జీడిపప్పు అండి వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. బాగా మగ్గించుకోవాలండి ఇవి. అల్లం ముక్కలు కూడా వేస్తానండి ఉప్మాలోకి. బొంబాయి రవ్వ ఉప్మాలోకి కూడా నేను అల్లం ముక్కలు వేస్తానండి. బీన్స్ కూడా ఉంటే వేస్తానండి, నేను లేవు. ఇగండి, బఠానీలు మొలకలు వచ్చేసాయండి. ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. బఠానీలు మొలకలు వచ్చినవి బాగా మగ్గాలండి ఇవి. ఇది వారంలో ఒకసారైనా పెద్ద రవ్వతో ఉప్మా చేస్తానండి నేను. ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది కదండి ఎర్ర గోధుమ రవ్వ. పెద్ద పెద్ద రవ్వ అండి ఇది. ఇందులో 3 రకాలు ఉంటాయి కదండి. ఇది పెద్ద గోధుమ రవ్వ అండి. ఇదిగోండి, టమాటా ముక్కలు కొద్దిగా సాల్ట్ కలిపి పెట్టుకున్నానండి. చిన్న టమాటా అండి, కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మూత తీస్తూ పెడుతూ ఇలా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను, క్లిప్ మిస్ అయిందండి. తర్వాత ఇగోండి, మనం వడకట్టుకొని పెట్టుకున్న రవ్వని వేసేసుకోవాలండి. నానబెట్టుకున్న రవ్వని వేసుకొని కాసేపు అలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలండి కాసేపు. ఆ ఫ్లేవర్స్ అన్నీ రవ్వకి పట్టుకుంటాయండి. ఇలాగా కలిపి పెట్టుకునే వల్ల, మూత పెట్టడం వల్ల. బొంబాయి రవ్వ కంటే ఈ రవ్వ హెల్దీ అండి. ఇవన్నీ మూత తీసి ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ అండి వేడి చేసి వేసుకుంటున్నానండి. ఇలా వేడి చేసి వేసుకుంటే బాగుంటుందండి రవ్వ. ఉడికి మంచిగా వస్తుందండి. ఇలా కలుపుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ తగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి రవ్వని. టేస్ట్ చాలా బాగుంటుందండి గోధుమ రవ్వ ఉప్మా. ఓ 10-15 నిమిషాల తర్వాత ఇగోండి ఉడికింది. ఇంకా కొద్దిగా వాటర్ ఉందండి ఇందులో. కొద్దిగా కలుపుకొని మళ్ళీ మరలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇంకా తగ్గలేదండి వాటర్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలాగే చేసుకుంటారా? ఇగోండి, కొద్దిగా చివరిలో నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. ఆ తర్వాత మూత తీస్తే అంటుకోకుండా మంచిగా వస్తుందండి. మూత పెట్టేయడం వల్ల వెంటనే తీస్తే అంటుకుంటుందండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.